సందర్భంగా జరిగిన అల్లర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ, టీడీపీ రెండు వర్గాలకు చెందిన 47 మందిపై కేసులు నమోదు చేశారు. డిప్యూటీ సీఎం అంజద్ బాషాపై టూ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అంజద్ బాషాతో పాటు మరో 21 మంది వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డితో పాటు మరో 24 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైన వారికి 41A కింద నోటీసులు అందజేస్తున్నారు పోలీసులు. కడప జిల్లాలో పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ, టీడీపీ రెండు వర్గాలకు చెందిన 47 మందిపై కేసులు నమోదు చేశారు. డిప్యూటీ సీఎం అంజద్ బాషాపై టూ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అంజద్ బాషాతో పాటు మరో 21 మంది వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డితో పాటు మరో 24 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైన వారికి 41A కింద నోటీసులు అందజేస్తున్నారు పోలీసులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ ఈవినింగ్ శివ. ఏదైతే ఈ నెల 13వ తేదీన జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియలో భాగంగా చూసుకుంటే గనక ఏదైతే పోలింగ్ ముగిసిన సమయంలో దాదాపుగా కడప నగరంలో ఉన్నటువంటి ఏదైతే గౌస్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాల్లో ముఖ్యంగా చూసుకుంటే గనక టీడీపీ అలాగే వైసీపీ నాయకులు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒకరి మీద ఒకరు కూడా రాళ్లు రువ్వుకున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే 13వ తేదీ సాయంత్రం జరిగిన ఘటనను ఇప్పటికే అటు ఈసీ కూడా పూర్తి స్థాయిలో కూడా సీరియస్ ఇస్తున్న పరిస్థితులు కూడా, అలాగే కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కూడా సీరియస్ గా తీసుకున్నారు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి దాదాపుగా వైసీపీ అలాగే టీడీపీకి చెందినటువంటి దాదాపుగా 47 మంది పైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే దాదాపుగా ఎవరైతే ఈ కేసులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా 41A కింద నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అంజద్ బాషా, అలాగే ఆయన సోదరుడు అయినటువంటి అహ్మద్ బాషా, అలాగే ఆయన అల్లుడైనటువంటి ఉమేర్, అలాగే వైసీపీకి చెందినటువంటి కొంతమంది ముఖ్య నేతలను, అలాగే కడప నగర మేయర్ ఉప మేయర్ అయినటువంటి నిత్యానంద రెడ్డి, అలాగే షాప్ డైరెక్టర్ అయినటువంటి కొంతమంది మీద పూర్తి స్థాయిలో కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ నుంచి చూసుకుంటే గనక ఏదైతే తెలుగుదేశం సంబంధించినటువంటి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, అలాగే కడప నగరం పాలపల్లికి చెందినటువంటి సుబ్బారెడ్డి, అలాగే మొత్తంగా దాదాపు చూసుకుంటే గనక మొత్తంగా 21 అలాగే 24 మంది పైన కూడా పూర్తి స్థాయిలో కూడా కడప జిల్లా పోలీసులు అయితే కనుక కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైతే ఈ కేసుల్లో పేర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ సాయంత్రం దాదాపుగా 6 గంటల సమయంలో కూడా వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో అరెస్ట్ చేస్తారని చెప్పి ఇప్పటికే కడప నగరంతో కూడా పూర్తి స్థాయిలో ఊహాగానాలతో కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఇదే మరోపక్క చూసుకుంటే కనుక ఎవరైతే ఈ కేసులలో ఉన్నారో మెయిన్ ముద్దాయిలు వాళ్ళందరూ కూడా ఇప్పటికే కడప నగర అలాగే జిల్లా ప్రాంతాన్ని కూడా విడిచి ఇప్పటికే కొంతమంది దుబాయ్, అలాగే ఖత్తర్, అలాగే పూణే తదితర ప్రాంతాలకు కూడా బెంగళూరు అలాగే హైదరాబాద్ వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా కడప నగరంలో ఏదైతే గొడవ జరిగిందో దానికి సంబంధించినటువంటి ఘటనలో కూడా మొత్తంగా 47 మంది మీద కేసులు పెట్టారు. అయితే ఇప్పటికే వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా బయటికి ఏదైతే పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ తలదాచుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది శివ. ఓకే, థ్యాంక్ యూ సుధీర్.